వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాడు వీడు వాడమ్మమ్మగుడు ఎవడైనా సరే తగ్గేదే లేదంటూ రెచ్చిపోతున్న హైడ్రా ఇప్పుడు మజ్లిస్ పార్టీలో గుబులు రేపుతోంది. హైదరాబాద్ రాజకీయాల్లో తనదైన శైలిలో రాజకీయాలు నడుపుతూ తిరుగులేని శక్తిగా కొనసాగుతున్న మజ్లిస్కి ఇప్పుడు హైడ్రా ప్రకంపనలు కలిగిస్తోంది. హైడ్రా అంటే కంటి మీద కునికి లేకుండా చేస్తోంది. కారణం, మజ్లిస్ పార్టీకి చెందిన పలు కీలక కట్టడాలు ఎఫ్టిఎల్ ల్యాండ్స్లోనే ఉన్నాయి. ఓవైసీ కాలేజ్, అక్బరుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్, ఈ రెండు కాలేజీలు స్పష్టంగా ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉన్నట్టు నిర్ధారణ గురైంది. అంటే పెద్ద పెద్దోళ్ళ కట్టడాలే కూల్చేసిన హైడ్రా తమ కాలేజీల దగ్గరికి వస్తుందేమోనంటూ ఇప్పుడు మజ్లిస్ పార్టీ గుబులు పడుతోంది. మజ్లిస్ పార్టీకి చెందిన ఓవైసీ హాస్పిటల్, అదే ఓవైసీ సోదరుడు అక్బర్కు చెందిన ఫాతిమా కాలేజ్, ఈ రెండు కాలేజీలు గూగుల్ శాటిలైట్ ఇమేజ్లో చాలా స్పష్టంగా తెలుస్తోంది అవి చెరువు భూములేనని. ముఖ్యంగా బాగా పేరు పొందిన హాస్పిటల్, పాత బస్తీలో బాగా ఇమేజ్ ఉన్న హాస్పిటల్, బాగా పాపులర్ అయిన హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్. పాత బస్తీలో దీనికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ హాస్పిటల్ పూర్తిగా డిఎంఆర్ చెరువుకు సంబంధించిన ల్యాండ్లో కట్టారట. గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు అయితే ఇవే చెప్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఎఫ్టిఎల్ ల్యాండ్. ఇక్కడ అక్రమంగా ఈ కాలేజీ నిర్మించారు, ఈ కాలేజీని కూల్చాల్సిందేనంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ భూమిని, చెరువు భూమిని కబ్జా చేసిన ఓవైసీని ఎలా క్షమిస్తారు? నాగార్జున కన్వెన్షన్ను కూల్చిన అధికారులు ఓవైసీ హాస్పిటల్ను కూడా కూల్చాల్సిందేనంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అక్కడ క్షేత్ర పరిస్థితి చూస్తే కూడా ఆ హాస్పిటల్ పూర్తిగా చెరువుకు సంబంధించిన భూములలో నిర్మించినట్లుగానే కనబడుతుంది. శాటిలైట్ ఇమేజ్లు ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాయి. మరోవైపు అక్బరుద్దీన్ ఓవైసీ తన కూతురు ఫాతిమా పేరుతో ఘనంగా అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఫాతిమా కాలేజ్ బండ్లగూడలోని సల్కం చెరువులో దాదాపు 70% దాన్ని మింగేసి ఆ చెరువు గుండెల్లో మట్టి నింపి అక్కడ కాలేజీ నిర్మించినట్లు నిర్ధారణ వచ్చింది. అంటే 70% చెరువును మింగేసి అక్కడ ఫాతిమా కాలేజ్ నిర్మించారు. ఈ కాలేజీని కూల్చాలన్న డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఇదే కారణంగా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఫాతిమా కాలేజ్, మరోవైపు ఓవైసీ హాస్పిటల్, ఈ రెండు ఇప్పుడు హైడ్రా రాడార్లో ఉన్నట్టే. ఇదే కారణంగా మజ్లిస్ పార్టీ సర్వాధినేత అసదుద్దీన్ ఓవైసీ మొన్నటిదాకా హైడ్రాపై కామ్గా ఉండి ఇప్పుడు హడావిడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి తన దాకా వచ్చిందనే కదా. हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। ఓవైసీ హాస్పిటల్, ఫాతిమా కాలేజ్, ఈ రెండు కట్టడాలు పూర్తిగా చెరువు భూములలో ఉన్నట్టు నిర్ధారణ అయింది. హైడ్రా కూడా దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ ప్రజల నుంచి మజ్లిస్ పార్టీని వ్యతిరేకించే చాలామంది ఈ రెండు కట్టడాలు కూల్చాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు కూడా ముఖ్యమంత్రికి, హైడ్రా చీఫ్కు పంపిస్తున్నారు. ఈ ఇమేజ్లు పరిశీలిస్తే, ఈ ఇమేజ్లలో బాగా లోతుగా శోధిస్తే ఈ రెండు కట్టడాలు పూర్తిగా చెరువుల భూములను ఉన్నాయని చాలా స్పష్టమవుతుంది. అంటే మజ్లిస్ పార్టీ పాత బస్తీ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంది, చాలా ఘనంగా వ్యాఖ్యానాలు చేస్తుంటుంది. ఓవైసీ అయితే పాత బస్తీ అభివృద్ధి కోసమే తన జీవితం అంకితం అని అంటున్నారు. అంటే చెరువు భూములను మింగేయడం పాత బస్తీ అభివృద్ధి? ఇది ఓవైసీ జనాలకు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. మరి హైడ్రా ఏం చేయబోతోంది? రాజకీయంగా వెనుకడుగేస్తుందా, లేక అదే దూకుడు చూపిస్తుందా? దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు రాజకీయంగా అసదుద్దీన్ ఓవైసీతో అంటే మజ్లిస్ పార్టీతో ఏమైనా అవసరం ఉందా? ప్రస్తుత పరిస్థితిలో అవసరం లేదా? ఇవన్నీ ఒక లెక్కలోకి వచ్చిన తర్వాతే హైడ్రా ముందుకు సాగుతుందా, లేక
అక్కడ జరిగింది అక్రమమే, ఫిర్యాదులు కన్ఫామ్, జరిగింది దారుణమే, చెరువులను మింగేశారు. ఎన్ కన్వెన్షన్ను దూకుడుగా కూల్చేసిన హైడ్రా ఓవైసీ హాస్పిటల్, ఫాతిమా కాలేజ్పై విరుచుకుపడుతుందా? ఇప్పుడు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.